ఏది దెబ్బ దెబ్బ లేదు. ఆ రకంగా చూసుకుంటే దెబ్బ దెబ్బ మూవీయే, కానీ ఇంకో సినిమాతో పోటీ పెట్టుకుంటే దెబ్బ దెబ్బ మూవీ కాదు ఇది. నెంబర్ రొట్ట మూవీయే. తిన్నామా తాగేమో వేసామా, తిన్నామా తాగేమో వేసామా, ఇదే పనిలో ఉన్నాడు తప్ప. ఎక్స్పెక్ట్ చేసింది మినిమం కొంచెం స్టోరీ, దానికి తగ్గట్టు కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్. రొమాన్స్ పక్కన పెట్టేద్దాం, అట్లీస్ట్ రొమాన్స్ పక్కన పెట్టేస్తే స్టోరీ సాగుతూ దానికి తగ్గ యాక్షన్ కొరియోగ్రఫీ మనకు వస్తే బాగుంటది అని ఎక్స్పెక్ట్ చేసిన. అట్లీస్ట్ మన కేజీఎఫ్ రేంజ్, ఇక నాకు తెలిసి యశ్ కేజీఎఫ్ ఫ్రాంచైజ్ తప్ప ఇంకో సినిమాలు చేయడు నాకు తెలిసి. అండ్ గీతూ మోహన్ దాస్ కూడా నాకు తెలిసి ఇంకో రెండో సినిమా చేయదు. ప్యాక్ చేసేసుకోవచ్చు, ప్యాకప్ అంతే, కథం, డన్ అండ్ డస్టెడ్. స్టోరీ మిస్ అయింది, ల్యాగ్ ఉంది సినిమా. ల్యాగ్లో స్టోరీ ఉందా, లేకపోతే ల్యాగే ఉందా స్టోరీ లేదా, లేకపోతే నాకు అర్థం కావట్లేదా, జనాలకు అర్థం కావట్లేదా, అసలు ఎలివేషన్స్ లేవన్నా. నిజంగా చెప్తున్నా కదా, ఏదో క్లోజ్అప్ షాట్లు వచ్చాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడింది, కిందికి వెళ్ళి పైకి వెళ్ళి కెమెరాలు పెట్టారు, ఆళ్ళని కొట్టుకొని చంపేసుకున్నారు. అంతకు మించి నాకు ఎలివేషన్లు అయితే ఏం కనిపించలేదు. యాక్షన్ కొరియోగ్రఫీ, ప్రాపర్ ప్లాన్డ్ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా కాదు. అసలు టాక్సిక్ నా సినిమా. టాక్సిక్ అంటే నేను ఇంతకన్నా ఇంకేం చెప్పలేను. టాక్సికే నిజంగా. చాలా మంచిగా తలపట్టుకుని కూర్చున్నా, ఎందుకంటే అంత దరిద్రమైన సినిమా. ఇలా అసలు ఈ లేడీ డైరెక్టర్ గారు సమాజానికి ఏం మెసేజ్ చెప్తా ఉన్నారో అర్థం కాలేదు. ఆవిడ ఏదో చెప్తా అనుకున్నారో కానీ చెప్పలేకపోయారు. నిజంగా యశ్ గారిని కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2లో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వ్యక్తి ఈ సినిమాని చూసిన తర్వాత మొత్తం ఫ్యాన్ ఫాలోయింగ్తో డౌన్ అయిపోతుంది అనుకోవచ్చు. చాలా నెగిటివిటీ ఉంది. అసలు సినిమా కాన్సెప్టే లేదు, ఏం అర్థం కాలేదు. అసలు ఎందుకు తీసుకున్నారు, మనవాడి పరిస్థితి ఏమిటి, తిన్నామా తాగేమో వేసామా, తిన్నామా తాగేమో వేసామా, ఇదే పనిలో ఉన్నాడు తప్ప అసలు 5 హీరోలు పెట్టాడు, ఎందుకు పెట్టాడో తెలుదు. ఇప్పుడు కొన్ని మాటలు కూడా చాలా వల్గర్గా అనిపించాయి. చూసాం ఎంత ఏ సర్టిఫికేట్ అయితే మాత్రం సినిమా కొద్ది వరకు మనం చూడవచ్చు. ఎలా అంటే సమాజంలో ఎక్కడ దగ్గర కొంచెం మెసేజ్ అవుతుంది. ఈ సినిమా ఏ మెసేజ్ లేదు, అసలు క్యారెక్టరైజేషన్ సంబంధం లేదు. ఏ ఫీల్ అవ్వ, నన్ను వచ్చుకొట్టినా పర్లేదు, సినిమాలో ఉంది. నా దృష్టిలో చెప్పాలంటే 2 పాయింట్లు చెప్తాను. దీని మీద ప్రభాస్ గారు రాజాసాబ్ సినిమా చాలా బాగుంది. నా దృష్టిలో చెప్పాలంటే ఇది నెంబర్ 1 రొట్ట. ఇంత మంచి సినిమా మళ్ళీ రాదు. 4 years కాదు, ఇంకో 4 years తీసిన కాడికి ఈ సినిమా ఆడదాం. ఏది దెబ్బ దెబ్బ లేదు. ఆ రకంగా చూసుకుంటే దెబ్బ దెబ్బ మూవీయే, కానీ ఇంకో సినిమాతో పోటీ పెట్టుకుంటే దెబ్బ దెబ్బ మూవీ కాదు ఇది. నెంబర్ 1 రొట్ట మూవీయే. కాబట్టి ఈ విషయం కూడా చెప్తానన్నా, పొద్దున 5 గంటలు చూసాం, 600 రూపాయలు ఇట్టి టికెట్ చూసాం, నరకానికి లోపలికి వెళ్ళిపోయాం. టికెట్ తీసుకుని నరకానికి లోపలికి వెళ్ళినట్టు ఉంది. అంత ఘోరంగా ఉంది సినిమా. ఆ విషయంలో అయితే మెచ్చుకోవచ్చు. ఆ ఒక్క విషయంలో అయితే యశ్ గారిని మెచ్చుకోవచ్చు, డైరెక్టర్ కూడా మెచ్చుకోవచ్చు. అన్నా వాడుకోలే, ఇంకా యశ్ గారు వాడినట్టుగా ఎవడో వాడటం యాక్టింగ్, ఇంకా దెబ్బ ఇంకా ఒకటే యాక్టింగ్ ఇంకా. కాబట్టి సినిమా నా సజెషన్ ఏంటంటే అవుట్ ఆఫ్ రేటింగ్ 1 వరకు వచ్చు, అది కూడా యశ్ గారి కోసమే. మిగతా సినిమా అంతా నెంబర్ 1 రొట్ట. హైప్ ఇచ్చినంత ఏం లేదన్నా. నిజంగా దిల్ రాజు గారు ఎలా పెట్టి తీసుకున్నాడు కానీ సినిమాని నిజంగా లాస్ అవుతాడు. ఒకటే విషయం చెప్తాను, ఇలాంటి సినిమా తీయొద్దని చెప్తాను. లేడీ డైరెక్టర్గా నా సజెషన్ ఏంటంటే ఇలాంటి సినిమాలు మీరు తీయొద్దు. ఎందుకంటే మీరు సమాజంలో ఒక మంచి మెసేజ్ సినిమాలు పట్టుకుంటారు, అలా దాని మీద తీసుకోవాలి తప్ప ఇది ఎందుకు ఉపయోగం సినిమా. అసలు ఇంత ఎక్కడ కూడా సమాజానికి ఇంత మెసేజ్ వెళ్ళిందన్నది ఏం లేదు అన్న. ఇరుముడిని దీన్ని ముడిపెట్టొద్దు అన్న, ఎందుకంటే ఇరుముడి 99% ఇది 1%. ఈ సినిమా 1%. ఈ మధ్యకాలం వచ్చిన మూవీ అయితే ఇరుముడు, ఇంకా అది దాని టాప్, ఇంకేం లేదు. మీరు ఏమనుకున్నా పర్లేదు కానీ 600 రూపాయలు తీసుకుని ఒక రొట్ట సినిమా చూసానండి నేనైతే. థ్యాంక్ యూ. అదే అన్న, ఇట్స్ గ్రేట్ పర్ఫార్మెన్స్, గ్రేట్ డైరెక్షన్. నయనతార యాక్టర్ బాగుంది, హిమకరేషి డైరెక్టర్ బాగుంది, యాక్టింగ్ ఓవరాల్ మంచి మూవీ. ఇఫ్ యూ వాంట్ టు వాచ్. తండ్రి బాగున్నాడా, కొడుకు బాగున్నాడా? ఇది చెప్పను ప్లాట్, బట్ యూ హ్యావ్ టు వాచ్. పర్ఫార్మెన్స్ కేజీఎఫ్ మించి ఉందా లేకపోతే? No, it's good actually. If you're a Yash fan, it's a good performance, but overall గా చూస్తే it's 3 out of 5. హీరోయిన్స్ ని ఎలా చూపించారు గీతూ గారు? హీరోయిన్స్ బాగున్నారు, డైరెక్షన్ చాలా చాలా బాగుంది. యాజ్ అ ఫీమేల్ డైరెక్టర్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ హర్. చాలా మంది అంటే పడుకున్నా కొంచెం లాగ్ అయింది అంటున్నారు. సెకండ్ హాఫ్ లాగ్ అయింది, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది.